నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసుల జోలికొస్తే ప్రభుత్వ పతనం తప్పదు, సిపిఐ హెచ్చరిక. నంద్యాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆత్మీయ సమావేశం, నూతన జిల్లా కమిటీ ఎన్నిక. నంద్యాలలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. నంద్యాల చిన్న చెరువు కట్ట వద్ద స్వచ్ఛంద్ర కార్యక్రమం. నంద్యాలలో నోరూరించే మామిడి పండ్ల ప్రదర్శన, ఒకే చోట 20కి పైగా రకాలు. ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ధర్నా. స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల జిల్లా సంక్షేమ విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ మరియు విద్యా సహాయకుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అంకమ్మరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ మరియు విద్యా సహాయకులకు మెరుగైన ప్రమోషన్ ఛానల్ తీసుకురావడానికి అసోసియేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అతి త్వరలోనే దీనిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే అనుకున్నవి సాధించగలమని, జిల్లా మరియు మండల స్థాయిల్లో అసోసియేషన్ను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జుల రాజ్యలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి షేక్ మెహబూబ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ మహమ్మద్ గౌస్, రాష్ట్ర సహాధ్యక్షులు గుణశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట మహేష్, ఉపాధ్యక్షులు షేక్ చాంద్ బాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అధికారులు గట్టి నిఘా పెట్టారు. సోషల్ మీడియా కథనాల ఆధారంగా నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న పట్టణంలోని పలు మెడికల్ స్టోర్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నంద్యాల పట్టణంలోని ఇండియన్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న ఈ రోజు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ప్రచారమైనట్లుగా ఇక్కడ ఎలాంటి నిషేధిత డ్రగ్స్ విక్రయించడం లేదని తనిఖీల్లో తేలింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లో బీపీ ఉన్నవారికి ఇచ్చే ఇంజెక్షన్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. రూల్స్ బ్రేక్ చేసి మందులు అమ్మిన సదరు మెడికల్ స్టోర్స్ పై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక పంపించామని డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆ వీడియోలో సమాచారం ఏంటంటే అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ షాపులని సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ది వీడియో మేము విజిట్ చేశాము. ఈ ఇండియన్ మెడికల్ స్టోర్ విజిట్ చేశాము. రాహుల్ అనే అబ్బాయి ప్రొప్రైటర్గా ఉన్నాడు. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఎఫెంట్రమైన్ ఇంజెక్షన్ అనేది అమ్మారంట. అమ్మినదైతే వాస్తవమే. అది ఆ డ్రగ్ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఇట్ ఈస్ మెడిసినల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్న వాళ్ళకు అమ్మే డ్రగ్. ఇది ఎటువంటి నార్కోటిక్ కానీ లేదంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ లేదా సెడేషన్ కానీ అడిక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈయన అబ్బాయి వచ్చినప్పుడు ఆ డ్రగ్ జనరల్గా యూజ్ చేసే జనరల్ డ్రగ్ కాబట్టి అమ్మాను సార్ అని అన్నారు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే
వితౌట్ బిల్లు ఇవ్వకుండా అమ్మారు. ఫార్మసిస్ట్ లేరు, అది కూడా నోట్ చేశాము. దాని పరంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే తీసుకోవాలి. మేము పై అధికారులకు సమర్పించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. నా పేరు రాహుల్ అన్న. నేను ఇండియన్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ ప్రొప్రైటర్ని. అది జనరల్గా హైపర్ టెన్షన్కి యూజ్ చేసే మెడిసిన్. వీళ్ళు వచ్చేసి మా పేరెంట్స్కి బాగాలేదు, మా ఈ కండిషన్లో ఉన్నారంటే మేము అలా ఇచ్చాము. వీళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసి మళ్ళీ మా మీదే ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ ఇవ్వకుంటే మళ్ళీ మేము నీ కాడ ఉంటాయి కదా అని రివర్స్ వస్తున్నారు. ఇవ్వకుంటే హెరాస్మెంట్ చేయడానికి కూడా వెనకాలకుంటున్నారు. నేను జనరల్ మెడిసిన్ అని పావులుగా ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళు మిస్యూజ్ చేసుకొని ఇక్కడికి అదే పనిలా వాడుకుంటూ మిస్యూజ్ చేసుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ మామూలుగా జనరల్గా యూజ్ చేయాలి, కానీ మిస్యూజ్ వాళ్ళు చేసుకొని ఇలా చేయకూడదు. వీళ్ళంతా మిస్యూజ్ చేయడం వల్ల మామూలు మెడిసిన్ ఇవ్వాలన్నా మనకి భయం వేస్తుంది. వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నాం. మళ్ళీ నేను ఇయ్యను అని చెప్పితే గ్రూప్గా ఫామ్ అయ్యి నా మీదే దాడి చేశారు, నా మీదే కొట్టినాడు. ఇది ఎంతవరకు న్యాయము? పేదవాడి గూడు జోలికి వస్తే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతామని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తీవ్రంగా హెచ్చరించారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే ఊరుకునేదే లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రంగనాయుడుతో పాటు జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 1963 నుండి 1967 మరియు 1970 కాలంలో ఇరిగేషన్ ఉద్యోగులు ఇతరుల కోసం అంచెలంచెలుగా సుమారు 2500 గృహాలను ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు పేద ప్రజలు అక్కడే జీవిస్తున్నారని, వాటిని కూల్చి వేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. 5 స్టార్ రెస్టారెంట్ హోటల్స్ నిర్మించాలనే నెపంతో అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి బడా పారిశ్రామికవేత్తలకు ఆ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని సిపిఐ నాయకులు విమర్శించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జీవో నంబర్ 21 విడుదల చేయడం వల్ల స్థానిక ప్రజలు తమ ఇళ్లను రిపేర్ చేయించుకొని నాటి నుండి నేటి వరకు కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, కొలాయి పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 37 పేరుతో నోటీసులు జారీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీశైల భ్రమరాంబిక తల్లి శ్రీశైలం సుండిపెంటకు సంబంధించినటువంటి సమస్య మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జలవనరుల శాఖకు సంబంధించినటువంటి కాలనీని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1963, 67, 70 సంవత్సరాల్లో దాదాపు 2500 మందికి పైగా కార్మికులకి ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మించింది. అయితే ఇప్పటికీ 63 సంవత్సరాలు అవుతా ఉంది క్వార్టర్స్ ఏర్పాటు చేసి. ఆ క్వార్టర్స్ శ్రీశైలం డ్యామ్ పూర్తయిన తర్వాత 30 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. మరమ్మతులు చేయకుండా ఉంటే మరమ్మతులు పూర్తిగా పాడైపోయినటువంటి సందర్భంలో అక్కడి నుంచి వలసలు వెళ్ళి ఆ శ్రీశైలం ప్రాజెక్టులో కూలీలుగా ఉన్నటువంటి లేదా జలవనరుల శాఖలో పనిచేసేటువంటి రిటైర్డ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా స్వతంత్రంగా కాలనీ ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు ఆ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాకుండా 30 ఏళ్లకు పైగా మరమ్మతులు వాళ్ళే పూర్తి చేసుకుని అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. అయితే ఈ నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో గత వైఎస్ఆర్ గవర్నమెంట్ పంచాయతీ సున్నిపెట్టని గ్రామ పంచాయతీగా అప్గ్రేడ్ చేసింది. అప్గ్రేడ్ చేసి జీవో నెంబరు 40ని విడుదల చేసింది. జీవో నెంబర్ 40 ప్రకారం ఎవరైతే అక్కడ నివాసం ఉంటా ఉన్నారో ఆ నివాసం ఉన్న వాళ్ళకి మేము సర్వ హక్కులు ఇస్తున్నామని చెప్పేసి
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ పంచాయతీరాజ్లో కలిపినప్పుడు జీవో నెంబర్ 31 ఇష్యూ చేసి ఆ 31 ప్రకారం వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఇచ్చేటువంటి క్రమంలోనే కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 జీవోల్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 37 తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే రెగ్యులరైజ్ చేశారో, ఎవరైతే రెగ్యులరైజ్ ని ఉన్నారో మేము రీసర్వే చేస్తామని చెప్పేసి రీసర్వే చేయడం జరిగింది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కడుతున్నారు ఇప్పటికీ కూడా. అదేవిధంగా ఈ సమస్య మీద విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఒక రిపోర్ట్ చేసింది గవర్నమెంట్. ఆ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో రిటైర్డ్ ఉద్యోగులు, బిలో పావర్టీ అయినటువంటి పేద ప్రజలు ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళ ఇద్దరిని సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక సర్వే చేసింది. సర్వే చేసి వీళ్ళు జెన్యూనిటీ ఉన్నారు, వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి ఒక ఇస్తూనే ఇందులో కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని మీరు అని చెప్పేసి కోర్టు వేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయవాది దీన్ని కొంతమంది వ్యక్తిగతంగా సరిపోక కోర్టులో ఫిల్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ కోర్టు ఇచ్చినటువంటి ప్రకారం, ఈ కోర్టులో ఉన్నటువంటి ప్రకారము హైకోర్టు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రిపోర్ట్ ని ఆసరాగా చేసుకొని ఒక కోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు 13 బృందాలతో మళ్ళీ సర్వే ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టు ప్రకారం 13 బృందాలని సున్నిపెంటలో ఉన్నటువంటి 13 బృందాలని సర్వే చేసి ఎవరైతే నివాసం ఉన్నారో ఆ నివాసం ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టికల్ 41 ప్రకారం అక్కడ దీర్ఘకాలికంగా జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలకి సర్వ హక్కులు ఉన్నాయని ఆర్టికల్ 41 రాజ్యాంగంలోనే చట్టం ఇచ్చింది. పేదవాడికి ఉండేటువంటి దీర్ఘకాలికంగా 63 సంవత్సరాల జీవితం ఉన్నటువంటి శ్రీశైలం సున్నిపెంట కార్మికులకి అక్కడ ఉన్నటువంటి నివాసం ఏర్పడుతున్న వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయని చెప్పేసి చట్టం ఒకవైపు చెప్తా ఉంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వం సరిపోవడం లేదని చెప్పి పేదవాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఇప్పటికే 2 రోజులుగా సున్నిపెంటలో కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. కుటుంబాల వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ కి, పంచాయతీ ఆఫీస్ కి తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికైనా చేస్తామని చెప్పేసి ఇప్పటికే మా పార్టీ పోరాటంలో ఉంది. జిల్లా పార్టీ కూడా మేము పోరాటం చేస్తాం. అమ్మా జిల్లా కలెక్టర్ గారు, మీరు స్పందించి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించండి. గత ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు. కొంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి సమయంలో మీ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఈరోజు మీరే చెప్తున్నారు కదా, మీ ప్రభుత్వమే చెప్తుంది కదా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని మీరే జియో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు కదా. దాన్ని సున్నిపెంట వాసులకు కూడా కేటాయించి వాళ్ళని ఆదుకోవాలని సిపిఐగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యని పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం. చేయనటువంటి పక్షంలో వాళ్ళకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జిల్లా సమితి పక్షాన అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తూ ఈ దీనిలో ప్రత్యేకంగా వాళ్ళ పైన సర్వే చేసేటువంటి పద్ధతి కాకుండా వాళ్ళకి చట్టం ప్రకారం ఆర్టికల్ 41 ప్రకారం కానీ, లేదా ఆర్టికల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో కానీ, 39 జీవో కానీ, లేదా ఈ జీవోల ప్రకారం వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. వాళ్ళ కుళాయి హౌస్ ట్యాక్స్ ఉన్నాయి, వాటర్ ట్యాక్స్ పనులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సర్వ హక్కులు వాళ్ళకి ఖచ్చితంగా మీరు పట్టాలి వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అక్కడ లోకేష్ కు సొంతం కోసం రీసార్ట్స్ కట్టి పేద ప్రజల ఇల్లు తొలగించి మేము రీసార్ట్స్ కడతాం, లాడ్జీలు కడతామంటే ఒప్పుకోవడానికి పేదలకు అండగా ఎర్ర జెండా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 1963 నుంచి శాశ్వత నివాసాలుగా ఉన్న ఆ ప్రాంత ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు
ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో నాటి నుండి నేటి వరకు అక్కడే నివాసాలు ఉండి అక్కడే ముసలోళ్ళయి అందరూ ఉన్న ప్రాంతాలను ఇవాళ కేవలము కూటమి ప్రభుత్వము తమ పెత్తందారి అదేవిధంగా వారికి ఇచ్చేందుకు డిశ్చార్జ్ కోసము అక్కడి పేద ప్రజలను తొలగించేందుకు కుట్ర చేస్తుంది. ఇది సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చెప్తున్నాం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. అంటే మీరు కేవలము పెత్తందారులకు బడా పారిశ్రామికవేత్తలకు వాళ్లకు తొత్తులుగా ఉండేందుకైనా ఇవాళ మీరు ప్రజలను పరిపాలిస్తున్నారని చెప్పి మేము సిపిఐగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఉన్న ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు ఈ నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు ఏమాత్రం తెలియలేదు. అక్కడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలను అండగా ఎర్ర జెండా పెట్టుకొని పోరాడుతున్నా కానీ ఇవాళ ఉన్న అధికార పార్టీ యంత్రాంగము ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ముఖ్యంగా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన తమ స్వార్థం కోసము లోకేష్ చెప్పినట్టుగా వింటున్నారు. మీరు మీ శ్రీశైలం నియోజకవర్గంలో మిమ్మల్ని ఎన్నిక చేసింది మమ్మల్ని ప్రజలను కాపాడుతారనే ఒక ఆశతో ఉన్నారు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంది? పెత్తందారులకు ఒక రీఛార్జ్ కట్టేదానికి ఆ ప్రాంత ప్రజలను ఖాళీ చేయడం అనేది కూడా దుర్మార్గమైన చర్య. ఆ ప్రాంత ప్రజలకు సిపిఐ పార్టీకి అండగా ఉండి ఆ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ ఎర్ర జెండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల చిన్న చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, సెక్రటరీ హుసేనితో పాటు మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సిబ్బంది తొలగించారు. అలాగే చెరువుకట్ట పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని, ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. అందులో భాగంగానే జలధార జలహారతి కార్యక్రమం కూడా ఈరోజు చేయమని ఆదేశాలు వచ్చింది. దాంట్లో భాగంగా మన చిన్న చెరువు ఏదైతే ఉందో చిన్న చెరువును క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు మా శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, శానిటేషన్ సెక్రటరీ హుషేని వారి బృందం కలిసి ఈ యొక్క చిన్న చెరువు గట్టు ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెరువులో పడిపోయినటువంటి వేస్ట్ ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్ కానీ ఇక్కడికి వచ్చి గంగమాతకు పూజలు చేసి వినాయకుడికి పూజలు చేయడం వల్ల వచ్చినటువంటి ఏదైతే ఉంటుండే ఫలము, పత్రం ఇలాంటివన్నీ కూడా చెరువులోకి విసిరేస్తుంటారు. వాటన్నింటినీ కూడా ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరిచేటువంటి కార్యక్రమం చేపట్టాం. పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉండాలి. పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటేనుగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనుగా వాళ్ళ యొక్క స్కిల్స్ ప్రకారంగా వాళ్ళు లైవ్లీహుడ్స్ ఎత్తుకుంటారు. కాబట్టి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆహ్లాదంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలతోటి రోజు టౌన్లో ప్లాస్టిక్ ఫ్రీ టౌన్గా చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేసాం. అందులో భాగంగానే చెరువు ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయడమైంది. అదేవిధంగా ఇంకా గ్యాప్ ఏదైనా ఉంటే అదంతా కూడా మేము చేయబోతున్నాం. మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఈ యొక్క చక్కటి వాతావరణాన్ని ప్రజలు సాయంకాలం పూట వాక్యాలకు వచ్చి దీన్ని చూసి ఆనందించి సంతోషించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో మామిడి ప్రియుల కోసం ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అహోబిలం గ్రీన్ ఫార్మ్ మ్యాంగోస్ ఆధ్వర్యంలో నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నందు ప్రత్యేకంగా మ్యాంగో ఎక్స్పోను నిర్వహించారు. విశ్రాంత తహసీల్దార్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపు 20కి పైగా విభిన్న రకాల నోరూరించే మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుబ్బరాయుడు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతం నుండి నాణ్యమైన మామిడి పండ్లను దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రతి ఆదివారం మరియు బుధవారం నంద్యాల పట్టణంలోని డబ్రాల మసీద్ వద్ద ఉన్న తన నివాసం వద్ద ఈ నాణ్యమైన మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతాయని ఆయన తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలు మామిడి ప్రియులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అహోబిలం గ్రీన్ ఫార్మ్స్ వారి ఆధ్వర్యంలో నంద్యాలలో సహసిద్ధంగా ఎటువంటి ఎరువులు వాడకుండా పెంచినటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించేటువంటి 40 రకాల ఈ మామిడి పండ్లను నంద్యాలలో చూడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇన్ని రకాల మామిడి పండ్లు నంద్యాల చూసినటువంటి సందర్భం కూడా లేదు. ఈరోజు మనము డిస్ప్లేలో ఉండి ఈరోజు ఈ విధంగా మనకి ఇక్కడ అమ్మకానికి పెట్టినారు. నంద్యాల ప్రజలు మనం ఇక్కడ లైవ్గా చూసి మనకు కావాల్సిన వెరైటీని మనం ఎప్పుడు చూడండి వెరైటీని కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంది. అందులో మంచి సహజ సిద్ధ పద్ధతిలో పండించిన పంట కాబట్టి మామిడి పళ్ళు కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంవత్సరం నుంచి కూడా నేను ఈ మామిడి పళ్ళు మా ఇంటి దగ్గరనే విక్రయిస్తున్నాను. కానీ మా తోటలో సుమారు 30 రకాల పండ్లు ఉన్నాయని చెప్పి నంద్యాల ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ప్రోత్సాహంతో ఈరోజు మార్కెట్ యార్డ్లో ఈ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి ఆదివారము మరియు బుధవారము మా ఇంటి దగ్గర డాబరాల మసీదు నంద్యాల దగ్గర మా ఇంటి దగ్గరనే సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పండ్లు కూడా మేము ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, విజయవాడకు పార్సల్స్ పంపిస్తాము. పార్సల్స్ పంపించాలి అంటే మాగిన పండు పంపిస్తే డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో పచ్చివే పంపిస్తాము. మా తోట నుంచి ఈ సంవత్సరము ఇంగ్లాండ్కు 2 టన్నుల పండ్లు పోయినాయి, తర్వాత మహారాష్ట్రకు పోయినాయి, పూణేకు పోయినాయి, కొంతమంది పండ్లు తీసుకుపోయినారు. అడిగినారు కానీ పార్సల్స్ మాత్రం ట్రాన్స్పోర్ట్ మాత్రం మేము చేయలేము, మీరే చేసుకునేటట్టయితే అంటే నేను ఇస్తానని చెప్పాను. మేము ఆలోచించి చెప్తాం సార్ అని చెప్పారు. ప్రతి ఆదివారము మరియు బుధవారము నంద్యాలలో ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర డాబరాల మసీద్ దగ్గర సేల్స్ అయితే ఉంటాయి. ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా నంద్యాల ఆర్టీసీ డిపో నందు 2వ రోజు ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరూ విధులకు రెడ్ బ్యాడ్జీలు ధరించి డిపోల వద్ద గేట్ మీటింగ్లు మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ సందర్భంగా కార్మిక నేతలు హెచ్చరించారు. అనంతరం వారి డిమాండ్లను వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ పీటీడీ నేతలు, సభ్యులు, ఉద్యోగులు హాజరయ్యారు. బస్ స్టాండ్లలో రకరకాల సమస్యలతో వేచి ఉన్న ప్రయాణికులు, ఎందుకంటే శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఒక బస్సు కెపాసిటీ 55-60 ఉంటుంది. అలాంటిది 100కు పైగా ప్రయాణికులు ఎక్కడం వల్ల కాలం చెల్లిన బస్సులతో ఈ వ్యవస్థను నడపడము చాలా ఇబ్బందికరం అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సవివరంగా మేనేజ్మెంట్కు అసోసియేషన్ పరంగా తెలియజేయడం జరిగింది. అయినా కానీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇంతవరకు కూడా కొత్త బస్సులు అనేవి ప్రవేశపెట్టకుండా ఇటు ప్రయాణికులు అటు సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఎక్కడ కూడా ప్రయాణికులతో కానీ ఎక్కడే కానీ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రయాణికులను ఈసడించుకుంటూ మాట్లాడుకోకుండా, ప్రభుత్వానికి చెడుపేరు రాకుండా సంస్థ సిబ్బంది గౌరవంగా నడుచుకోవడమే ఈ సంస్థ సిబ్బంది యొక్క ఔదార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ కావద్దు, అన్ని చోట్ల పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఇలాంటి వర్కర్లు ఎంతోమంది రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నా కానీ కూడా వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారానో లేక ఇంకోటి ద్వారానో జీతాలు పొందుతూ సమాన పనికి సమాన వేతనం పొందకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి, కాబట్టి వారు
పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేసేటప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ ఆర్టీసీలో గ్యారేజ్లో కూడా కాలం చెల్లిన బస్సులను రిపేర్ చేస్తే ఆ బస్సు కెపాసిటీకి మించి ఈరోజు 100 మంది ప్రయాణికులు తీసుకెళ్లి ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే మెకానికల్ పైన ఇస్తున్న పనిష్మెంట్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తము ఇప్పుడు 42,000 మంది కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉంటే వారి వెనకాల వాళ్ళ కుటుంబాలని కూడా ఏ ఇబ్బందులు పడతాయో మనం అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్లకు పని చేయించుకుంటుంది తప్ప మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సరైన వేతనం ఇవ్వకుండా మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈరోజే పెంచారు డీజిల్ పెట్రోలు. డీజిల్ పెంచినంత మాత్రాన అది అన్ని కుటుంబాల మీద పడుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఒక డీజిల్ రేటు పెరిగితే సామాన్యుడు జీవించడానికి కొనుక్కున్న సబ్బు, బియ్యము, ఉప్పు, కందిబేల మీద కూడా పన్ను పడుతుందనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఒక డీజిల్ పెంచితే నాకేమైందిలే, డీజిల్ కొనడానికి కాదు. డీజిల్ కొనడం వల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరగడం వల్ల అంగట్లో నిత్యావసర రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసుల జోలికొస్తే ప్రభుత్వ పతనం తప్పదు, సిపిఐ హెచ్చరిక. నంద్యాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆత్మీయ సమావేశం, నూతన జిల్లా కమిటీ ఎన్నిక. నంద్యాలలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. నంద్యాల చిన్న చెరువు కట్ట వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. నంద్యాలలో నోరూరించే మామిడి పండ్ల ప్రదర్శన, ఒకే చోట 20కి పైగా రకాలు. ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.